తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్గాల్ వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 2వ వారంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెలాఖరున మోదీ పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 2023లో ఐటీ రంగంలో 9.46 లక్షల ఉద్యోగాలు ఉండగా 2026 నాటికి 9.39 లక్షలకు తగ్గాయని ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో అర్చకులు స్వాగతం పలికారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్, రాయ్-జోర్ దళ్ ప్రకటించాయి. రోజుల తరబడి కొనసాగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై కొలిక్కి రావడంతో రాయ్-జోర్ దళ్ కు మార్గరిటా సీటు సహా 11 స్థానాలకు కాంగ్రెస్ ను కేటాయించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ భారతీయుడు మృతి చెందాడు. చమురుతో భారత్కు వస్తున్న వాణిజ్య నౌకకు కెప్టెన్ గా ఉన్న అతడు గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ హిట్ దురంధర్ 2 సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇవాల్టి నుంచి ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో టీమిండియా 2 టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఇంగ్లాండ్ టూర్ కన్నా ముందే ఐర్లాండ్లో ఇండియా 2 మ్యాచ్లు ఆడనున్నది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.